ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హాజరైన అందరికీ కూడా నా నమస్కారాలు. 26 జనవరి నాడు మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన కాడ నుంచి మనం అతిపెద్ద ప్రజాస్వామ్య లౌకిక స్వాతంత్ర రాజ్యాంగం మనది ఏర్పడింది. మనకి రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంది. అదేవిధంగా మనకి ఎన్నో హక్కులు కల్పించింది. హక్కులతో పాటుగా మనకి ఎన్నో బాధ్యతలు కూడా ఇచ్చింది. కాబట్టి హక్కులతో పాటు మనకి అంటే ఈక్వాలిటీ కానీ లేకపోతే అన్ని రకాల హక్కులు సమన్యాయంగా అన్నీ కల్పించింది. వాటితో పాటు హక్కులను కూడా మనం పాటించాలని చెప్పేసి కోరుతూ మన సార్వభౌమత్యాన్ని అదేవిధంగా మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కాపాడాలని సార్వభౌమత్యాన్ని కూడా కాపాడాలని చెప్పేసి మీకు కోరుతూ మీరు అభివృద్ధి చెందుతూ దేశాన్ని కూడా అభివృద్ధి చెందాలని చెప్పి అభివృద్ధి పదంలోకి దేశాన్ని తీసుకుపోవాలని చెప్పేసి కోరుతూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు సార్. అందరూ కూడా పరేడ్ గ్రౌండ్కి కరెక్ట్ టైంకి అటెండ్ కావాల్సిందే కూర్చున్నాము. 9 o'clock షార్ప్ అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది కాబట్టి కలెక్టర్ మేడం గారిచే ప్రతి ఆఫీసరు అండ్ స్టాఫ్ అందరూ కూడా ఐడిఓ స్టాఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా దయచేసి అక్కడ అటెండ్ కావాల్సిందే కూర్చున్నాం సార్. థ్యాంక్ యూ సార్.